సురేష్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు సవాల్ చేయటానికంటే ముందే ఎందుకు మీరు అన్ని రోజులు, మీరు కూడా వారం రోజులు వెయిట్ చేశారు? ఈ ఘటన జరిగిన తర్వాత రెండో రోజో మూడో రోజో వాళ్ళు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత వాస్తవ పరిస్థితులు మేము తెలుసుకుంటాం, గోశాలకు మమ్మల్ని అలో చేయండి, మేము రావాల్సిందే, పరిశీలించాల్సిందే, క్షేత్రస్థాయి పరిశీలన జరగాల్సిందని మీరు ముందే వెళ్ళుంటే ఇంకాస్త కరెక్ట్గా ఉండేదేమో. అప్పుడు అలో చేస్తారా లేదనే సెకండరీ, ఇదే జరగచ్చేమో, అది నేను కాదన్నా. లేదు, కరుణాకర్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించిన మరుసటి రోజే ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ దేవస్థానం కానీ ఫేక్ అనేసి మార్పుడు ఫోటోస్ అని చెప్పి ప్రకటన ఇచ్చిన తర్వాత మరుసటి రోజే కరుణాకర్ రెడ్డి గారు దీని మీద నేను విచారణకు సిద్ధం, దీని మీద నా పైన కేసులు పెట్టిన చట్టపరమైనటువంటి శిక్షను ఎదుర్కోవడానికైనా విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు గోశాల ముందు బోర్డు పెట్టారు, ఎవరు కూడా లోపలికి వచ్చేదానికి అనుమతి లేదు, బయట వ్యక్తులు లోపలికి రాకుండా హుటాహుటిన బ్యానర్ తగిలించి పెట్టారు, లోపలికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదని పెట్టేశారా బోర్డు? కొత్తగా పెట్టారు, ఇది కొత్తగా పెట్టారు, ఎవరికి అనుమతి లేదు. గోశాలకు మామూలుగా తిరుపతి ప్రజానికం కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా వెళ్ళేదానికి ఇంతకు ముందు అవకాశం వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించారో వెంటనే గోశాల గేట్ కి, మీరు అక్కడ చూడండి ఆ విజువల్ లో పక్కన విజువల్ లో గోశాలకి ఎవరికి కూడా అనుమతి లేదు అని చెప్పి మీరు ఆ విజువల్ లో కూడా చూడొచ్చు. మరి పల్లా శ్రీనివాసరావు గారికి ఆ బోర్డు పంపించాల్సింది. మరి అదే వాళ్ళ ప్రభుత్వమే ఏర్పాటు చేశారు. రెండో రోజు నుంచే కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను విడుదల చేసినటువంటి ఆవులు మార్పుడు అయినా లేదా నేను చెప్పింది అవాస్తవాలైనా నేను చట్టపరమైనటువంటి విచారణకి సిద్ధంగా ఉన్నాను, నేను ఆధారాలతో సహా రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పొంతలు లేనటువంటి సమాధానాలు, ఏం మనుషులు చనిపోవడం లేదా ఆవులు చచ్చిపోతే అదొక పెద్ద వింత అనే రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. గతంలో కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో కూడా తొక్కిసలాటలో చనిపోయినప్పుడు కూడా సారీ చెప్తే చనిపోయిన వాళ్ళు ఏమన్నా బ్రతికొస్తారా అని అడిగారు. ఇప్పుడు మనుషులు చనిపోలేదా, గోవులు చనిపోతే ఏమైంది అని అంటున్నారు. అసలు ఏంటి వీళ్ళు? ప్రాణాలకు విలువివ్వరా, విశ్వాసాలకి విలువివ్వరా, సంబంధాలు, మానవ సంబంధాలకు విలువలు ఉండవా ఏంటి? అర్థం కాదు. ఇటువంటి స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వగలుగుతారు వీళ్ళు? వాళ్ళకు ఉన్నటువంటి విధులు కర్తవ్యాల మీద అవగాహన లేదు, కేవలం రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదు అనేటువంటి మినిమం ఇది కూడా వాళ్ళకి లేదు. రెండో విషయం ఏంటంటే, కరుణాకర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆవులు ఏ వయసులో చనిపోయాయి, వాటి దహన సంస్కారాలు ఎక్కడ చేశారు, ఏ కారణంగా చనిపోయాయి, మీరు ఎక్కడ వాటిని పాతి పెట్టారు, వాటన్నిటి వివరాలు కూడా నాకు తెలుసు, నేను ఆధారాలతో రుజువు చేస్తాను అని స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా దానికి ముందుకు రావు. ఈరోజు పలుసు ఆవులకు సంబంధించిన కళేబరాలు ఎక్కడిగా పాతి పెట్టు మీరు పూడ్చిపెట్టారు, ఏ వయసులో చనిపోయాయి, ఎందువల్ల కారణం, అనారోగ్య కారణం అంటున్నారు. అనారోగ్యానికి గల కారణాలు ఏంటి అంటే, పశువులు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి వైద్యం అందడం లేదు, మంచి మెడిసిన్ అందించడం లేదు. సార్, గోశాలకు ఎదురుగానే వెటర్నరీ యూనివర్సిటీ ఉంది, వాళ్ళకి చెప్పిన వాలంటీర్గా వచ్చి వాళ్ళు సేవ చేసేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు. వీళ్ళకి చేత కాకపోతే అక్కడ వైద్య వృత్తిని విద్యను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళకి చెప్పుంటే ఉచితంగా వచ్చి వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు. ఆ రకంగా కూడా చర్యలు తీసుకోకుండా ఈ రోజు వందలాదిగా గోవులు మరణిస్తుంటే పైకి మాత్రం సనాతన లోపల దారుణమైన పరిస్థితులు ఉన్నట్టేనా? మిమ్మల్ని అలో చేయలేదంటే లోపల చాలా దారుణమైనటువంటి, మీరు చూశారు కదా, బోర్డు కూడా పెట్టారు ఎవరిని కూడా పంపించకుండా. రైట్, బోర్డు పెట్టి మరి ఎవరిని కూడా అనుమతించకపోవడానికి గల కారణాలు ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది? తిరుపతి ప్రజలు ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా వెళ్ళేటువంటి ప్రాంతం అది, మరి ఎందుకు పని లేదు ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత?